హాయ్ గైస్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు స్టైల్ మామ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు అయితే ఒక ప్రోమో 1 minute రావడం జరిగింది. బిగ్ బాస్ గురించి ప్రత్యేకంగా మాట్లాడతా. ఎవరైనా కామన్ మ్యాన్ కేటగిరీ గురించి వినాలనుకుంటే గాన వినండి, లేదు అది ఇది అనుకుంటే మీ ఇష్టం. సో కామన్ మ్యాన్ కేటగిరీ గురించి నేను ప్రత్యేకంగా మాట్లాడతాను. ఎందుకంటే కామన్ మ్యాన్ ఇదే విషయంలో నేను పల్లవి ప్రశాంత్కి సీజన్ 7లో చాలా పెద్ద సపోర్ట్ చేసి ఆయనని అది ఇది అని చాలా ఇంకా అది అయిపోయింది. అమర్దీప్కి కూడా కొంచెం అవి ఇవి అవన్నీ ఇష్యూస్ వదిలిపెడితే ఇప్పుడు మాత్రం ఈ ప్రోమో గురించి అయితే మాట్లాడదాం. 1 minute ప్రోమో అయితే వచ్చింది. 1 minute ప్రోమోలో ఎల్లో డ్రెస్ వేసుకున్న అమ్మాయి కొంచెం ఓవర్గా మాట్లాడినట్లా, ఏదో ఎక్సైటింగ్ అయ్యి లేదా, నేను చేయలేదా, నేను బిగ్ బాస్ లేకపోనా, నేను పోతానా, నేను పోనా అని కొంచెం శ్రీముఖితోటి మాట్లాడడం. ఈ అరుపులు గిరుపులు కొంచెం తగ్గించుకో అంటే శ్రీముఖికి కూడా ఘాటైన ప్రశ్న. నువ్వు కూడా సీజన్ 2లో ఈ అరుపులు అరిసినప్పుడే కదా టీవీ చూసేది, లేదంటే టీవీ బంద్ చేసుకుంటున్నారా, అది ఇది అని కొంచెం శ్రీముఖిని అయితే కాంట్రవర్స్ చేసి మాట్లాడడం జరిగింది. ఇట్లనే ముందుకెళ్ళిపోతూ ఉంటే మన బిందు మాధవ్ వచ్చేసి ఒక ఆమెనైతే పేడ పూసుకో మోకానికంటే పేడ పూసుకోవడం జరిగింది. పేడ పూసుకుంటారు, పీ తినంటే కూడా పీ కూడా తినాల్సింది. బిగ్ బాస్ చాలా ఘోరంగా అనిపిస్తుంది. అంటే అంటే కంటెంట్ ఈజ్ బ్రిలియంట్, అట్లా ఏమనుకోకుర్రి. అదేవిధంగా ఇంకా తర్వాత ఫర్దర్గా ముందుకు వెళ్ళుకుంటూ పోతే ఈ 1 minute ప్రోమో అయితే నాకైతే వావ్రా అన్న ఫీల్ అయితే అనిపించింది. ఇంకా ముందుకు వెళ్ళిపోతే అయితే ఒకడు నేను ఫిజికల్గా ఫిట్నెస్ అది ఇది అని చెప్పి అసలు కామన్ మ్యాన్ కేటగిరీకి ఎవరు అర్హత ఉన్న వాళ్ళు చెప్పండి. కామన్ మ్యాన్ అంటే ఎవరు? బాధలు, కన్నీళ్ళు, వాటిలో నుంచి వచ్చిన చెమట కార్చిన తల్లిదండ్రుల వాళ్ళ కష్టాలు, వీటన్నిటి గురించే కదా కామన్ మ్యాన్ అంటే. నీ కండలు పెంచి నీవు ధూమ్ధామ్ ఇన్స్టాగ్రామ్లో పెద్ద పెద్ద తోపు ఫాలోవర్స్ని పెట్టుకొని నువ్వు ప్రమోషన్ చేస్తే లక్షలు వస్తాయి. నువ్వు హూ ఇస్ రా కామన్ మ్యాన్? నువ్వు ఎవడ్రా కామన్ మ్యాన్? నువ్వు కామన్ మ్యాన్, నీకు అర్హతనే లేదు. నువ్వు కామన్ మ్యాన్ నువ్వు ఎట్లయితావయ్యా? కామన్ మ్యాన్ కాదు నువ్వు. కామన్ మ్యాన్ అంటే కష్టం, కన్నీళ్ళులోనే బ్రతికింటాడు. దట్ ఈస్ ద కామన్ మ్యాన్. వై? బికాస్ యు ఆర్ నాట్ ద కామన్ మ్యాన్. ఇస్ ఎలా కామన్ మ్యాన్? కండలు పెంచి జిమ్లోకి పోయి తిన్నికి కూడా తిండి కానుండదు. 3 పూటలు అన్నం అంటే 1 పూట తిని 2 పూటలు పస్తుంటారు. దట్ ఈస్ అ కామన్ మ్యాన్ రే. లేదంటే పోయినప్పుడు ఒక్కొక్కసారి తిండి కూడా తినడానికి ఉండదు, దొరకదు. వాడు కామన్ మ్యాన్. నువ్వు ఎట్లా కామన్ మ్యాన్ అయితే? నువ్వు కండలు పెంచి ఇన్ఫ్లుయెన్సర్లు వీళ్ళందరినీ ఈ 3 జడ్జెస్లో ఆడుకొని నువ్వు కామన్ మ్యాన్ కేటగిరీకి ఎందుకు వస్తావు? నువ్వు సెలబ్రిటీ హోదాలరా. కామన్ మ్యాన్గా నువ్వు ఎందుకు వస్తావయ్యా? కామన్ మ్యాన్గా నీకు రావడానికి అర్హత లేదు. నువ్వు 300K అంటే 3 లక్షల ఫాలోవర్స్ని పెట్టుకుంటున్నావు అంటే నువ్వు ఎట్లా అర్హుడివి? అంటే ఉండొచ్చు కొంతమంది, కాకపోతే అంటే నీ స్టేటస్ చెప్పుకోవాలి కదా, నీ బాధలు ఏంది, నీకు పడిన కష్టాలు ఇవన్నీ చెప్పకుండా కామన్ మ్యాన్ అని చెప్పి ఊరికే దొరికిన మన హోదా, మన కామన్ మ్యాన్ హక్కు, మన హక్కు. బిగ్ బాసే కాదు, ఏ విషయంలో అయినా కామన్ మ్యాన్ అనే దాని గురించి నేను స్పందిస్తా. కామన్ మ్యాన్ అంటే ఐఎమ్ ద కామన్ మ్యాన్. నేను కామన్ మ్యాన్ గురించి ప్రతి ఒక్కరి గురించి మాట్లాడతా. పోయినసారి ఎందుకురా భయ్ నువ్వు బడేలా జిట్కెలే పటకలే వానికి పల్ల ప్రశాంత్ గారికి సపోర్ట్ చేసినావు అంటే, పల్ల ప్రశాంత్ గారికి సపోర్ట్ చేయడానికి కారణం వాడు ఎవడో తెలియదు. తెలుసంటే కొంచెం అటు ఇటు కొంచెం పరిచయం ఆయన. అయితే ఇస్ అ కామన్ మ్యాన్ కాబట్టి నేను సపోర్ట్ చేసిన. కామన్ మ్యాన్కి ఉన్నంత సపోర్ట్ బిగ్ బాస్ హౌస్లో ఎవరికి ఉండదు. ఇట్ ఈస్ నువ్వు కామన్ మ్యాన్గా అవుతున్నావు అంటే కామన్ మ్యాన్స్కి ఏం తెలియజేస్తున్నావు? ఇది మోస్ట్ ఇంపార్టెంట్. బిగ్ బాస్ 3 జడ్జెస్లను పెట్టింది. ఆ 3 చించి పడేయాలి. 45 మంది అంటే 45 మంది తోకలు ముడిసేయాలి. నువ్వు ఎన్ని లక్షలు ఘాటు ప్రశ్నకు ప్రశ్న కామన్ మ్యాన్. బిగ్ బాస్ షో మాత్రం హైలైట్ అంటే హైలైట్. ప్రతి పాయింట్ నేను మాట్లాడుతున్నాను కాబట్టి మన ఛానల్ కొత్త చూస్తుంటే కానీ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను కొంచెం సపోర్ట్ చేస్తే నెక్స్ట్ ఇంకా ఫర్దర్గా మంచి వీడియోలు, మంచి మాటలు మీకోసం చెప్పి రాసుకొని దాని గురించి మన మైండ్లో ఎప్పుడు ప్రతి మాట గురించి మనకు ఒక అర్హత ఉంది, ఒక రైట్స్ నేను మాట్లాడతాం. కాబట్టి కొత్త మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకు చెప్తున్నా అంటే కామన్ మ్యాన్ల గురించి నేను 100% మాట్లాడతాను. బిగ్ బాస్ 105 రోజులు నడిస్తే 105 రోజులు మాట్లాడతా, ఖచ్చితంగా మాట్లాడతా. ఎందుకు మాట్లాడతా అంటే కామన్ మ్యాన్కి నేను సపోర్ట్గా మాట్లాడతా. కామన్ మ్యాన్ ఒకవేళ తప్పు చేసినప్పుడు కూడా కామన్ మ్యాన్ని ఎదిరించే విధంగా కూడా మాట్లాడతా.
ఎందుకంటే ఇప్పుడు పల్లవి ప్రశాంత్ మొన్న పంచుతాని పంచలే, పల్లవి ప్రశాంత్ బయటికి పోయినప్పుడు అందరూ నన్ను అడుగుతున్నారు, అరే నువ్వు పల్లవి ప్రశాంత్ సపోర్ట్ చేసి కదా ఏమారేం, వాడేమో ఏడాది నొక్కమని దాపెట్టుకుంటున్నాడు, వాడు బాగా ఎంజాయ్ చేస్తున్నాడేమో నాకు తెలియదు, కానీ నాను మాత్రం ముఖం తలకాయ తిప్పుకోలేకపోతున్నాను. ఫ్రెండ్స్ కాడ గిన్స్ కాడ వాళ్ళ మాట్లాడుతుంటే కొంచెం బ్యాక్గ్రౌండ్ అయితే అట్టిట్టు ఉంది, కొంచెం అడ్జస్ట్ చేసుకుని కొంచెం మంచిగా ఫర్దర్గా ముందుకు వెళ్ళానంటే బ్యాక్గ్రౌండ్లు గ్రౌండ్లు అన్నీ చేంజ్ చేస్తాం. ఆదిరెడ్డి కంటే తాత మాట్లాడతా, ఆదిరెడ్డి కంటే ఇంకా హైలైట్ మాట్లాడతా, వాడు మహేంద్ర గారు అంటే మహేంద్ర గారిని మించిపోయి మాట్లాడతా, రావణ్ గారు అంటే రావణ్ గారిని తూకం మూడ్చితట్లా మాట్లాడితే ఇంకా బట్టలనే పోతే మన వాడు బట్టేవాజాయి వాడి పేరు పూల చొక్కనా గిళ్ళ చొక్క, పూల చొక్క తాతలు అయ్యలు మాట్లాడతా, ఇంకా రాగడి చుంచాట్లు కూడా మాట్లాడనీక రైట్స్ ఉన్నాయి, కాకపోతే మనకు ఆ కెపాసిటీ లేదు, ఆ స్తోమత లేదు. నేను ఇది మాట్లాడాలి, ఇది చెప్పాలి, ఇది చెప్పడానికి నాకు రైట్స్ ఉంది అన్న ఫీల్ నాలో లేదు. ఫీల్ అంటే మెయిన్ ఇంపార్టెంట్ మనకి వెనకాల బ్యాక్ సపోర్ట్ ఉండి, అరే నువ్వు మాట్లాడరా, నీ మాటలు మిక్సింగ్ చేస్తాను, నువ్వు మాట్లాడరా, నీ మాటకి సపోర్ట్ చేస్తా అన్న సపోర్ట్ మనకు లేదు. ఈ వీడియో నేనే తీయాలి, నేనే ఎడిటింగ్ చేయాలి, మళ్ళీ ఆఫ్టర్గా చిన్న ఫోన్ పట్టుకోవాలి, ఇంకా ఫోన్లో నుంచి తీసి పెట్టాలంటే ఇవన్నీ కొంచెం కష్టం ఉంటాయి. కాబట్టి కొత్తగా మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఉంటే, ఒక బీదోడిని కాబట్టి మీరు కూడా బీదోళ్ళు ఎవరున్నా కొంచెం సపోర్ట్ చేస్తే నేను కూడా కొంచెం మంచిగా వీడియోస్ చెప్తే, ఏమన్నా కామెంట్లో కూడా నాకు బ్రో ఈ విధంగా అని చెప్తే కూడా నేను దానికి మ్యాక్సిమం ట్రై చేస్తా. మీ మాట కోసమే నా వెయిటింగు. ఇంకా చెప్పాలంటే బిగ్ బాస్ హౌస్లో కామన్ మ్యాన్ వెళ్ళిన వాళ్ళకి మనం సపోర్ట్ చేయాలి, బరాబర్ సపోర్ట్ చేయాలి. నీకు అనిపించాలి, అరే వాడు కామన్ మ్యాన్, ఇట్స్ కామన్ మ్యాన్ రా, నిజంగా వాడి ఫీలింగ్స్ వాడి బాధలు అవి ఇవన్నీ నీకు ఈ ప్రోమోలలో చూస్తుంటే ఎవరి మీద ఫీల్ అనిపిస్తుంది, ఎవరు ఇట్స్ అ కామన్ మ్యాన్ అన్న థాట్ నీ లోపల ఉంది చెప్పు. ఆ కామన్ మ్యాన్ అని కొంచెం కామెంట్ చేసి పెట్టినామంటే వీళ్ళందరిలో నాకు అందరు తెలుసు, కొన్ని ఇన్ఫర్మేషన్లు కూడా తెలుసు. ఆ ఇన్ఫర్మేషన్లు కూడా నెక్స్ట్ వీడియోలో మనం మాట్లాడుకుందాం. ఇంకా ల్యాగ్ అయిపోతుంది, ఇంకా ల్యాగ్ వీడియోలు ఎక్కువ మంది చూడరు, జనాలకు ఇష్టం ఉండదు ల్యాగ్ చేస్తే. కాకపోతే ఆదిరెడ్డి వాడమా 20 నిమిషాలు పెట్టినా 30 నిమిషాలు పెట్టినా దన్ను మన వ్యూస్ లక్షలు గీక్షలు ఆయనకు అట్లా క్రేజ్ ఆయన సంపాదించిన ఆయన బిగ్ బాస్ హౌస్ ఒకప్పుడు సెలబ్రిటీ అన్నీ మనమేం బొక్కడా ఏం లేదు, చూసే ఇంకా లేదు ముందు లేదు. సో మనకు తెలిసిన కొన్ని ఇన్ఫర్మేషన్లు ఇంక ఇవన్నీ నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. ఈ ప్రోమో గురించి ఇంకా ఇంతటితో ఆపేస్తున్నా. ఈ ప్రోమోలో ఇంక ఇంతకంటే మాట్లాడతంతా ఈ చిన్న ప్రోమోకి ఆ పెండ పూసుకున్నాడు అవన్నీ మీకు పెడుతుంటా వీడియోస్ అన్నీ, దాంట్లో ఎట్లా ఏమేమి జరిగినవి స్టార్స్ గీర్స్ అన్నీ మీకు చూపించి కొత్తగా మన ఛానల్ని కొత్త చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ ద్వారా ఫర్దర్గా ఒక గొంతు మాట్లాడే గొంతు ఎప్పుడు ఆగిపోకూడదు. ఎందుకంటే ఆ గొంతులో పవర్ ఉందా లేదా అన్నది మీరు చూసే మీకే తెలుస్తుంది. ఆ గొంతులో పవర్ ఉందా లేదా అనేది జనాలకే తెలుస్తుంది. కాబట్టి ప్లీజ్ నా వీడియోలు కానీ చూస్తుంటే కానీ నన్ను కొంచెం బ్యాక్ సపోర్ట్ నుంచి పుష్ చేసి లేపితే నేను బుస్సుమని హెలికాప్టర్లు ఇట్లా ఎగిరిపోయి మొత్తం వీడియోలు కంటెంట్లు చేసుకుంటూ వచ్చేస్తాను. ఇది గైస్ నాకు తెలిసిన విషయాలు అయితే ఇంతటితో ఆపేసిన. బ్యాక్గ్రౌండ్ కూడా అంత మంచిగా అనిపించలేదు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మాట్లాడుకుందాం, అలా కలుసుకుందాం. బాయ్ అందరికీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు స్టైల్ మామ. ఇది ఒక పెద్ద మహానుభావుడు పెట్టిన టైం వచ్చినప్పుడు చెప్తా ఆ మహానుభావుడు ఎవరనేది తర్వాత మాట్లాడుకుందాం. బాయ్ గైస్.